హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావన్ ఫర్ యువర్ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్నట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీకైతే బెల్ ఐకాన్ ఓపెన్ అయితే వస్తుంది. అయితే డైరెక్ట్ వచ్చేసి మనం అయితే ఈరోజు రాయస్ ఆఫ్ మూవీ ట్రైలర్ అయితే రాబోతుందా లేదా, ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిందా లేదా, అయితే ఈ మూవీ స్టోరీ ఏంది, ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ కాబోతున్నది, వీళ్ళు కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అయితే మనం అయితే రాయస్ ఆఫ్ స్టోరీ గురించి కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ట్రైలర్ గురించి చెప్తా లాస్ట్కి, మీరు కొంచెం అయితే వెయిట్ చేసి వీడియో అయితే చూడండి. అయితే మనం అయితే ఈ స్టోరీ వచ్చేసి ఒక రాజుల కాలంలో ఉన్న గని గురించి, అంటే మనకు బంగారం ఉంటుంది కదా గైస్. మీకు చాలా సినిమాలు అయితే చూసిరు, మనము సాహస మూవీల తర్వాత బంగారం గురించి అయితే నిధి గురించి అయితే వెతుకుతుంటారు కదా. అయితే ఈ సినిమాలో వచ్చేసి ఇంట్లో వచ్చేసి రాజులు అనేది నిధి అనేది దాపెట్టడం అయితే జరుగుతది. ఆ నిధి దాపడం తోటి మన ప్రభాస్ గారు ఉంటారు కదా. ఆ ప్రభాస్ గారు అయితే ప్రభాస్ గారే వింటారు. అయితే వాళ్ళ మనవడు ఉంటారు కదా. ఆ మనవడే మన ప్రభాస్ గారు వింటారు. ఆ రాజుది వాళ్ళ మనవడు. అయితే వాళ్ళైతే రీసెంట్‌గా అయితే ఒక టూర్‌కైతే వచ్చింటారు. మనకు ఈ స్టోరీ తెలిసిన హిందీ వర్షన్‌లో అయితే వచ్చిన స్టోరీ అని అనుకుంటున్నారు కొంతమంది. అయితే ఈ టూర్‌కొచ్చినప్పుడు ఏమైతదంటే, అక్కడ కొన్ని గుప్త నిధులున్నాయి. అక్కడ ఎవ్వరు వెళ్ళకండి. అక్కడ దయ్యాలున్నాయని చెప్పేసైతే కొంతమందైతే ఆ ఊరు జనాలయితే చెప్పడం అయితే జరుగుతది. అయితే వీళ్ళు వినకుండా చేసి అక్కడ వెళ్ళడం అయితే జరుగుతుంది. మన 'కాంచన' సినిమా ఎట్లనో సేమ్ ఇట్లనే ఉంటది సినిమా స్టోరీ. అయితే గుప్త నిధులున్నాయంటే అక్కడ ఎక్కడికి ఎంత ఉందో, ఏం బంగారం ఉందో అని చెప్పేసైతే వీళ్ళక్కడ వెళ్ళడం అయితే జరుగుతది ఆ ఇంటికి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మనకైతే స్టోరీ అయితే స్టార్ట్ అయితది కాన్సెప్ట్. అక్కడ వచ్చే యాక్షన్ సీన్స్, ఆ తర్వాత మనకు 'ప్రభాస్' గారికి ఆ దెయ్యం పట్టడం వల్ల అసలా ఎట్లా ఇది ఇది చేసుకున్నాడు. ఆ తర్వాత రాజులు చంపినోళ్ళు మళ్ళా పునర్జన్మ ఎత్తి, ఆ రాజు వాళ్ళు చంపినోళ్ళు ఉంటారు కదా. ఆ పునర్జన్మ ఎత్తి మళ్ళా ఆ నిధి కొరకు ఎంతమందొచ్చిండ్రు, ఆ మధ్యలో ఏం గొడవ ఏం జరిగిందని చెప్పేసి సినిమా కాన్సెప్ట్ అయితే ఉండబోతుంది 'రాజసాబ్' స్టోరీ. జస్ట్ నేను ఊహించి చెప్తున్నా మీకైతే ఇదే ఉంటదని నేనైతే అంటలేను గానీ, నేను ఆ ఎక్స్‌పెక్టేషన్ బట్టి నేనైతే చెప్తున్నా ఇట్లా ఉంటది స్టోరీ అని చెప్పేసైతే. నెక్స్ట్ ఈ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడాలనుకుంటే, ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి మనకైతే ఈ మార్చ్ ఎండింగ్ లోపల, లేకపోతే మనకు ఏప్రిల్ 12థ్ కైనా 9థ్ కైనా అయితే మనకైతే ట్రైలర్ అయితే రాబోతుంది. ఆల్మోస్ట్ అయితే మూవీ షూటింగ్ టోటల్‌గా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. వీఎఫ్ఎక్స్ పరంగా అయితే వీఎఫ్ఎక్స్, ఆ తర్వాత బీజీఎం కొరకైతే మనకైతే ఈ మూవీ షూటింగ్ అయితే చేస్తున్నారు ప్రెజర్‌గా. మనం 'ప్రభాస్' గారు కూడా కొంచెం బిజీగా ఉన్నాడు కాబట్టి, ఈ మొత్తం అవన్నీ వర్క్ అయితే అవ్వగొట్టుకొని అయితే మనకు 'రాయసాబ్' దాంట్లో ఈవెంట్స్, తర్వాత ట్రైలర్ లాంచ్ ఇవన్నీ అయితే చేయబోతున్నారు. మనం వచ్చేసి మనకు ఏప్రిల్ 9థ్ వరకైతే కన్ఫర్మ్ అయితే మనకైతే ట్రైలర్ అయితే రాబోతుంది. ఈ మూవీ అయితే ఎలాంటి పోస్ట్‌పోన్ అయితే అవకాశాలైతే లేవు. 100% అయితే ఈ మూవీ మనకు చెప్పిన డేట్‌కైతే డైరెక్టర్ అయితే మన రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కొరకు ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి నేను 30 లైక్స్ ఇస్తున్నా. 30 లైక్స్ కంప్లీట్ చేసుకొని మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ప్రభాస్ ఫ్యాన్ అంటే జై ప్రభాస్ అని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.